నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. వీడియోస్ రాక రెగ్యులర్గా పోస్ట్ చేద్దామంటే బాగా డిలే చేసేసిన. ఈ కంచె రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. అండ్ 4Kలో తీస్తున్నా. ఈసారి కేరళ ట్రిప్ వేశాను. ఇప్పుడు ప్రజెంట్గా నేను వరంగల్ స్టేషన్లో ఉన్నాను. అండ్ ఇక్కడి నుంచి మనం ట్రైన్ వచ్చేసి కర్బా టు కొచ్చివెల్లి ట్రైన్ 12కి వచ్చేసేది ఉండే మా ఆఫ్టర్నూన్. అండ్ అది డిలే అవ్వడంతో 2కి వరకు వచ్చేస్తుంది. ఈ ట్రిప్లో మనం పద్మనాభ టెంపుల్ ఉంటుంది కేరళ లోపల, కోవలం బీచ్ అండ్ అజిమల టెంపుల్ అండ్ లైట్ హౌస్, వర్కల బీచ్ ఉంటుంది, వర్కల క్లిఫ్ ఉంటుంది అండ్ జటాయు ఉంటుంది అండ్ రోప్ కార్ ఉంటుంది. ఈ జర్నీ మొత్తం 8 days ఉంటుంది. అండ్ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా తమ్ముడు కూడా జాయిన్ అవుతాడు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గంట నొక్కి కొట్టండి గట్టిగా. అలా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కనిపిస్తలేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేయాలి. అలాగైనా మన వచ్చిన మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన రెవెన్యూ 50% డొనేషన్ చేద్దామని ప్రతి ఒక్క వీడియో ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఛానల్ ఉన్నంత వరకు మనకు వచ్చిన రెవెన్యూలో 50% డొనేషన్కి ఇద్దాం, పూర్ పీపుల్స్కి హెల్ప్ చేద్దాం అని ఛానల్ పెట్టినాం. మెయిన్గా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చలో, మా ట్రైన్ వచ్చే వరకు ఒక 2 గంటలు పడుతుంది. అచ్చుడితోనే మీకు అప్డేట్ చేస్తా. చలో, బాయ్. ఫ్రెండ్స్, మన ట్రైన్ ఫైనల్గా 4 hours డిలే తర్వాత వచ్చింది. ఫైనల్లీ మన కొచ్చివెల్లి ట్రైన్ వచ్చేసింది. 4 hours డిలేతో నడిచింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం అయింది. ఇక నిన్నటి నుంచి ట్రైన్లో ఏం లాగ్ తీయలే. ఈరోజు సెకండ్ రోజు మధ్యాహ్నం అవుతుంది. చాలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. చలో తీరా, ఇంకేమేమి వచ్చింది. మేము ఇద్దరం పోతున్నాం కేరళకి. ఆఫ్టర్నూన్ అయింది. మాతో పాటు వీళ్ళు కూడా ట్రావెల్ చేస్తుంది. చాలా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. తినేసిన తర్వాత రివ్యూ చెప్తాను. ఇప్పుడు అల్వా కాడ ఫుడ్ ఆర్డర్ పెట్టేసిన, వచ్చేసింది. నిన్న వరంగల్ గేట్ ఎక్కినా అంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేదు ఇక వీడియోలల్లో. ఇక ఎందుకులే అని ఇక నేనే వీడియో తీయలే. ఇక అంత ప్యాసింజర్ ఉంటారు కాబట్టి ఇక నేను వీడియో తీయలే. చాలా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఎట్లుందో మీకు రివ్యూ ఇస్తాను. ఫుడ్ యావరేజ్ మనంత లేదు, కానీ రైస్ ఎట్లుంది? రైస్ కొంచెం లావు ఉంది. ఫ్రెండ్స్, నేను కూడా ఫుడ్ ట్రై చేసిన. మన లెక్క అయితే రైస్ అయితే ఉండదు. ఫస్ట్ ఇది కొంచెం దొడ్డు ఉంది, ప్లస్ మళ్ళీ ఇది వెరైటీగా మనం పచ్చట్టుకు చేసుకుంటా సేమ్ ఆ తీరు ఉంది, కానీ కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంది. కేరళ రైస్, కేరళ ఫుడ్ ఓకే, మనంతా కాకపోయినా కానీ కొంచెం వెరైటీగా ఉంది, ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రైన్లో మా తమ్ముడు, నేను తప్ప ఈ పొట్టడు తప్ప ఇవ్వలేరు. ఎంటీగా పోతున్నాం. ఇప్పుడు కొట్టయాన్ని దాటినాం. మన ఎటువైనా కొచ్చివెల్లి వరకు 7 అవుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. మా మొక్కలు మేమే చూసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ట్రైన్లల్లో ఇగో స్పీకర్ బాక్స్ ఉంది ఓవర్లో, మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కొచ్చివెల్లి రైల్వే స్టేషన్ దిగేసిన. చలో ఆటో పట్టుకొని ట్రివేండ్రంకి వెళ్తున్నాం. నేను మా తమ్ముడు. చలో, ఇప్పుడు ప్రజెంట్గా నేను ఆటోలో ఉన్నాను. కేరళ కోకోనట్ అండ్ బనానా. ఆయిల్, కోకోనட் ஆயில். நான் ட்ரெயினில் பார்த்துட்டா கொக்கனட் இருக்குது, இந்த అది బనానా இருக்குது. ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్కి అయినా రూమ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. చలో, ఇక రేపు దర్శనం పోతున్నాం. ఈరోజు కొంచెం ఇక నైట్ మీల్స్ తినేసి రూమ్కి వచ్చి జస్ట్ ఇక రెస్ట్ తీసుకున్నాడే.
చలో మేము పోయి మీ ఇద్దరు మా తమ్ముడు నేను వెళ్ళి చలో మీరు తినేసి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. ఫ్రెండ్స్ ఆడైతే ఫ్యాన్ అయితే చూస్తే క్రేజీగా ఉంది. ఇన్నోవేషన్కి అయితే తగ్గేదేలే అన్నట్టుంది. చూడండి టేస్ట్ చెప్తా ఫుడ్ ఎట్లుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ తినే చూసిగా ఉత్తప్పని తీసుకున్నా కానీ మొత్తం ఆనియన్సే. ఇక ఏదో దిక్కు లేకుండా తిన్నాం అంటారుగా, ఇక ఆ టైం వచ్చింది అనుకోకుండా ఇక ఏదో ఒకటి తినేస్తే ఇక రేపు మళ్ళీ దర్శనంకోవాలి. ఇక ఏదో ఒకటి ఇక పక్క పండు ఉన్నాయని చూసేసి నీకు ఎట్లా అనిపిస్తుంది తింటే? ఘోరం ఉంది అది, మన వ్యతిరేకంగా ఉంది మనకు. అంటే మన తెలుగు స్టేట్లో ఎప్పుడు ఇట్లా తినంగా, ఇక్కడ వచ్చి కేరళకి వచ్చి చేంజ్ అయిపోయింది మొత్తం ఫుడ్. అలాగే ఉంది, మొత్తం డిఫరెంట్ ఉంది. ఇక ఒకటి టీ తాగినాం, సరే ఒకటి కొంచెం ఓకే ఉంది. చలో రూమ్కి వెళ్ళేసి ఇక అక్కడ నైట్ ఉండేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంది, దర్శనంకి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్. మళ్ళీ చలో మళ్ళీ మీకు ఏమైనా ఉంటే అప్డేట్ చేసేసి పోస్ట్ చేసేస్తాను. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్స్. ఇక్కడతో బ్లాగ్ కథం. చలో నెక్స్ట్ బ్లాగ్ అనంత పద్మనాభ టెంపుల్ వస్తుంది. స్టే ట్యూన్.